కాదు, ఇంకా ఎందరో ఈ ప్రాంతంలో సేవను జరిగిస్తున్నారు. అలా వారి జీవితాలను దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు, సువార్త కొరకు అంకితం చేసి, అర్పణగా చేసి, సమర్పించుకొని, వారికి ఉన్నవన్నీ కూడా కాదనుకొని వదిలిపెట్టి ప్రక్కన పెట్టి అనేకులకు ఈ మార్గాన్ని పరిచయం చేయాలి, ఈ రక్షణ సువార్తను అందించాలి, చనిపోయే లోపు కొందరనైనా కానీ రక్షణలోకి నడిపించాలనేటువంటి ఒక తాపత్రయంతో మీ మధ్యకు వచ్చిన, మీకు వాక్యం చెబుతున్నా, మీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నా మీ సేవకులు ఉన్నారు చూసారా, వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి, వారికి సహాయపడండి, వారికి సహకరించండి. అది మీ బాధ్యత, అది మీ బాధ్యత. ఎందుకో తెలుసా, మీకు వారు చేసినటువంటి ఉపకారం, మేలు, అది మీరు తీర్చుకోగలిగింది కాదు, అది మీరు తీర్చుకోగలిగే రుణం కాదది. వారు మీ దగ్గరికి వచ్చి ఉండకపోతే, మీకు వాక్యం చెప్పి ఉండకపోతే, మీకు యేసుప్రభుని గురించి మీకు తెలిసి ఉండకపోతే, మీరు ఈ మార్గంలోకి వచ్చి ఉండకపోతే, ఈరోజు మీరు ఇంత ఆనందంగా, ఇంత స్వేచ్ఛగా పరలోకానికి వెళ్ళగలమన్న ఆ ధీమా, ఆ ధైర్యం ఈరోజు మీకు ఉండేదా? లేదు. ఆ రోజు మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన చేసిన పరిచర్యలో ఆయన అంత సేవ చేయగలిగాడు, అన్ని ప్రాంతాలకు వెళ్ళగలిగాడు, అన్ని పట్టణాలకు వెళ్ళగలిగాడు, అన్ని దేశాలకు వెళ్ళగలిగాడు, అన్ని ఖండాలను కూడా ఆయన సువార్త చెప్పగలిగాడు అని అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన వెనకాల అనేక మంది సపోర్టర్స్ ఉన్నారు, సహకారులు. పౌలు గారు ఒకానొక సమయంలో కొరింథీ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు, ఆ కొరింథీ పట్టణంలో సుమారుగా 18 నెలల పాటు ఆయనకు ఆశ్రయం ఇచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు, ఆయన అవసరాలకు సహాయం చేశారు. వారే అకుల ప్రిస్కిల్లా అనే దంపతులు, భార్యాభర్తలు. అందుకే కొరింథీలో ఒక బలమైన సంఘాన్ని పౌలు గారు ఆయన ఏర్పాటు చేయగలిగారు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అని అంటే, మీ ప్రాంతంలో పనిచేసే సేవకులు చాలా పేదవాళ్ళు, వారు ఏమీ అడగని వారు, ఆశించని వారు. నేను ఉదయం మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళు ఇద్దరు ప్రిన్సిపల్స్ కావచ్చు, వేదిక మీద ఉన్న మిగతా వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళకి ఎవరైనా సపోర్టర్స్ ఎవరు ఉన్నారా? సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఎవరో ఒకరు ఇద్దరు అంతే. ఇంతమందిగా ఉన్నారే, వందలాది మందిగా, వేలాది మందిగా ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చినటువంటి వ్యాపారాల, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాల, దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి పాడి పంటల, మీరు ఎలాగో పని చేయలేకపోతున్నారు కదా, మీరు ఎలాగో దేవుని పని చేయలేకపోతున్నారు, మీరు ఎలాగో వెళ్ళలేకపోతున్నారు, మీరు ఎలాగో వెళ్ళలేకపోతున్నప్పుడు వెళ్ళే వారికైనా మీరు చేయుతనివ్వండి. వెళ్ళే వారికి మీరు చేయుతనిస్తే వారు వెళతారు కదా. మా నిమిత్తం ఎవరు పోతారు అన్నాడు ఆయన. మేము వెళ్ళిపోతామని ముందుకొచ్చిన వారికి ఆ రోజు అంత్యోక్యలో ఉన్న సంఘం పౌలు బర్నబాను పంపించారు, మీరు వెళ్ళండి సేవకు అని. మీరు ఎందుకు చేయకూడదా పని? దేవుడు మీకు ఇచ్చిన క్షేమకరమైన స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్. ఏమంటే నిజంగా ఒక్కొక్క ఉద్యోగస్తులు, ఒక్కొక్క సేవకుడికి పోషణగా వెనకాల నిలబడగలిగితే ఏమంటే సేవ ఎందుకు జరగదండి? ఎన్ని ప్రాంతాలకు వెళ్ళేదండి సేవ? ఎంతమందికి సత్యాన్ని వినిపించగలిగే వాళ్ళమండి? ఎందరికీ ఈ సువార్తను పరిచయం చేయగలిగే వాళ్ళం మనం మతం మార్చే వాళ్ళం కాదు, మతం మార్చమని దేవుడు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు, ఆ కర్మ మనకు పట్టలేదు. కేవలం మనసును మార్చే వాళ్ళమే మనం. క్రైస్తవుడు అంటే మనసు మార్చేవాడు. ఒక త్రాగుబోతును దాని నుంచి విడిపించగలిగేవాడు క్రైస్తవుడు. ఒక దొంగను మార్చగలిగిన వాడు మంచి మనిషిగా. విచ్ఛిన్నమై పాడైపోయిన కుటుంబాన్ని కట్టేవాడు క్రైస్తవుడు. అంటే ఎన్నో వ్యసనాలలో నుంచి విడిపించి ఒక మంచి మనిషిగా, దేవుడు కోరుకున్న వ్యక్తిగా ఈ సమాజం మధ్య నిలబెట్టేవాడే క్రైస్తవ సేవకుడు. అంటే మతం మార్చేవాడు కాదండి. ఒకవేళ మతం మార్చేస్తే మళ్ళా ఎవరో చోరీ మళ్ళా వెళ్ళిపోతాడు, మళ్ళా వదిలిపెట్టొచ్చు, అక్కడికి వెళ్ళిపోతాడు. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సహకారుల పేర్లు కూడా ఏమన్నాడు తెలుసా? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. పౌలు గారు అంటున్నారు, ఆ మాట చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, అవును నిజమైన సహకారి,
ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాము అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాశాడండి. ఈరోజు మేము కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకు చెయ్యమని కాదు, మాకు చేసేవాళ్ళు మాకు చేస్తున్నారండి. వాళ్ళందరికీ ఎప్పుడు మీరు రుణస్థులమే. మాకు చేసేవారు చేస్తున్నారు, వారు మమ్మల్ని ప్రోత్సహించబట్టి, వారు చేయడాన్ని బట్టే కదా మేము ఈ మధ్యకు రాగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. కనుక మీ ప్రాంతంలో నమ్మకమైన సేవను జరిగిస్తున్న సేవకులైన వారు అందరూ వారి కొరకు ఆ సంఘాలు ఆలోచించాలి. ఆ ప్రాంతంలో వారి వలన మేలు పొందుకుంటున్న, వాక్యం అని మేలును పొందుకుంటున్న మీరు ఆలోచించాలి. ఎందుకంటే పరలోకం, మనందరి లక్ష్యం పరలోకం. అక్కడికి మనం వెళ్ళిపోవాలి. జీవగ్రంథంలో పేరు ఉండాలి. అదే చెప్తున్నాడు అక్కడ. చూడండి, అక్కడ ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. ఒకవేళ జీవగ్రంథంలో లేకపోతే ప్రకటన గ్రంథం 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమునందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడెను. అంటే నువ్వు అగ్నిగుండాన్ని, నిత్య నరకాన్ని తప్పించుకోవాలి అంటే నీ పేరు జీవగ్రంథములో ఉండాలి. అని అంటే నీవు సువార్త పనిలో సహకారిగా ఉండు. నువ్వు చేయగలవా? చెయ్యలేవా? కనీసం చేసేవారికి సహకారిగానైనా ఉండు. ఎందుకు? మనందరి లక్ష్యం ఒకటే. కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ పరలోకానికి చేరుకోవాలి. ఎందుకు పరలోకం చేరుకోవాలి? మనం వచ్చింది అక్కడి నుంచే. మనం విడిచిపెట్టించింది ఆ పరలోకమే. మన లోకం అదే లోకం, అది శాశ్వతమైన లోకం. మన తండ్రి అక్కడే ఉన్నాడు, మన స్వాస్థ్యం అది. ఆ సంగతి మనం మర్చిపోయాం. మనం విడిచిపెట్టి వచ్చిన ఆ దేశాన్ని, ఆ లోకాన్ని మనం మరచిపోయాము గనుక ఒక్కసారి సూర్యుని చూడురా అన్నాడు దేవుడు. ఒక్కసారి ఆ నదులన్నీ చూడు అన్నాడు. ఒక్కసారి ఆ గాలిని చూడు అన్నాడు. పక్షుల్ని చూడు అన్నాడు. అవన్నీ ఎలా అయితే విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ స్థలానికి మళ్ళా వెళ్ళిపోతున్నాయో నువ్వెందుకురా మర్చిపోయావు? నువ్వు విడిచిపెట్టి వచ్చిన స్థలాన్ని. నీవు ఉన్న లోకం పరలోకం, నేనున్న లోకం పరలోకం. నీవంటే నా దగ్గరికి వచ్చేయాలి. మన్నైన వెనకటి వలన మరల మంటికి చేరిపోవాలి. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. అది రూల్ అది. కానీ వెళ్ళిపోవాలి అని అంటే క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తు యొద్దకు వస్తే సరిపోదు. నువ్వు దేవుని పనిలో నమ్మకంగా క్రీస్తు అడుగుజాడలు నడుచుకుంటూ, నువ్వు సువార్త చెబుతూ, అనేకులకు మంచి మార్గాన్ని ఉపదేశిస్తూ, లేదా ఉపదేశించే వారికి సహకారిగా ఉంటూ నీ పేరు జీవగ్రంథంలో లిఖింప చేసుకుంటే అప్పుడు గాని నీకు ఆ పరలోకం అనేది నీకు దక్కదు. ఇది విశ్వం మనకు నేర్పించే విద్య నేర్పిస్తుంది. కాబట్టి విద్య నేర్చుకునే స్థలాలను ఏమన్నారు? విద్యాలయాలు. ఈ విశ్వం మనకు నేర్పించే విద్య ఇది. అందుకే ఈ విశ్వం ఏ విద్య? దేవుని విద్య. ఈ 3 దినాల లోక విద్యను మీకు చెప్పలేదు. మీకు అర్థమైందా? ఏ కోణంలో తిరుగుతున్నాడు భూమి, ఎంత దూరంలో మనకున్నాడు, అవన్నీ లోకంలో పాఠాలు చెప్తారు. అది లోక విద్య. దేవుని విద్య ఏంటి? ఎందుకుంది? ఎవరు పెట్టారు? ఇది దేవుని విద్య. అందుకే విశ్వం దేవుని విద్యాలయం. దేవుని గురించి నువ్వు ఏ వస్తువును ఆలోచించినా, ఏ అణువును ఆలోచించినా అది నీకు చక్కటి పాఠం నీకు బోధిస్తుంది. ఆలోచించండి. మనది ఈ లోకం కాదు, మనం ఈ లోకానికి చెందిన వారము కాదు. పరలోకం అది మన లోకం. అక్కడికి మనం వెళ్ళాలి. అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఆ లోకానికి వెళ్ళేవారుగా ఒకరోజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలా జ్ఞాపకం పెట్టుకొని భక్తిగా బ్రతికారో, దేవుడు వారిని చూచి నేను వారి దేవుడు నన్ను ఎలా అయితే గొప్పగా చెప్పుకున్నాడో, నీ గురించి, నా గురించి, మనందరి గురించి కూడా దేవుడు అలా చెప్పుకోవాలి.